కొంతమంది ఎంత కష్టపడినా సంపద అనేది నిలబడడం లేదు. ఒక్కొక్క పూజ చేయాలంటే రోజుకి హ్మ్. 300 రూపాయల దగ్గర నుంచి రత్నాలు, మణులు ఇలాంటివన్నీ పెట్టుకుంటే లక్షలు. మనకి లక్ష్మీదేవి ఎక్కడో తెలుసా? హ్మ్. అగ్నిదేవుల్లో ఉంటుంది. మన శరీరంలో అగ్ని ఎక్కడుందో తెలుసా అమ్మా? నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, కొంతమంది ఎంత కష్టపడినా సంపద అనేది నిలబడడం లేదు. అసలు అలాంటి వారికి పరిష్కారం ఏంటి? బాగుందమ్మా. అంటే మీ ఉద్దేశం పరిహారం అయి ఉంటుంది. హ్మ్. సరే, ఈ సంపద నిలబట్టం లేదు అంటున్న మాటతోటి యూట్యూబ్లో వస్తున్నాయమ్మా. అబ్బబ్బబ్బబ్బా, కళ్ళు చెదిరిపోతున్నాయి తల్లి. ఒక్కొక్క పూజ చేయాలంటే రోజుకి 300 రూపాయల దగ్గర నుంచి రత్నాలు, మణులు ఇలాంటివన్నీ పెట్టుకుంటే లక్షలు. కానీ మన భారతీయ సాంప్రదాయంలో చాలా సులభ మార్గాలు చెప్పారు. హ్మ్. వినిపించుకో మనకు అక్కడ. హ్మ్. ఎంచేతంటే ఏదైనా తేలిగ్గా వచ్చిందంటే అనుభవించం. కొత్త ఆంధ్రవాచకం అని చెప్పి చిన్నప్పుడు ఓ పుస్తకం ఉండేది. 2వ క్లాస్ చదువుకున్నాం. హ్మ్. ఓ కోడి పురుగులు తింటోందిట. ఓ గుండ్రటి రాయి ఏదో కనిపించిందిట. ఎడం కాలుతో ఇలా తన్నిందిట. హ్మ్. అది వెళ్ళి అక్కడ రోడ్డు పక్కని ఆవు వేసిన అడుగు లోపల నీళ్లు ఉన్నాయి, దాంట్లో పడిందట. తడ 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 మెరిసిపోతుందిట. హ్మ్. ఆ కోడిని చూసాను అందిట. నేను ఎవరో తెలుసా అందిట. నా అవసరం లేదు అందుకే కోడి. హ్మ్. నా పేరు కోహినూరు వజ్రం అంటారు, అయితే నాకేడు సంబంధం అందిట. ఇది మాకు 2వ తరగతిలో పాఠం. హ్మ్. అంటే కోహినూరు వజ్రాలు లాంటి మార్గాలు పురాణాల్లో చెప్పారు, స్తోత్రాల్లో చెప్పారు, కొంచెం ముందుకెళ్తే వేదంలో చెప్పారు. మనకు అక్కల్లా ఎవళ్ళైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రాత్రి 1 గంట దాకా భోజనం మానేసి అప్పుడు కూర్చుని చెయ్యండి. ఓ మధ్య పూజలు కొన్ని వచ్చాయి, అవును. కొంపలు అంటుకుపోతాయి. అలాగా లేదమ్మా. తేలిక మార్గాలు ఉన్నాయి, సులభమైన మార్గాలు ఉన్నాయి. ఓకే. చెయ్యండి, విశ్వాసం పెట్టండి, చెయ్యండి. చెప్తాను నేను. మొట్టమొదటిది ఏమిటంటే, నీవు ఉన్న ప్రాంతం ఇల్లు, అది అద్దెల్లు కావచ్చు, సొంత కావచ్చు, ముందుగా ఇల్లుని శుభ్రం చేసుకో, శుభ్రంగా అట్టే పెట్టుకో. హ్మ్. ఆయన ఎవడో పాపం శ్మశానంలో బ్రహ్మదేవుడు డ్రాయింగ్ హాల్లో వెళ్ళినట్టు ఏమన్నాడు, పురుగులు వచ్చి పడ్డాయి. హ్మ్. ఎందుకు ఆ వాస్తు? బ్రహ్మదేవుడు ఒక ముళ్ళ పద్ధతి, ఇలాంటివి కాదమ్మా. ఇంట్లో ఎక్కడ వస్తువు ఎక్కడ ఉండాలో దాన్నే ఇంగ్లీష్ వాడు క్లీన్ అని ఊరుకోలే, టైడీ అన్నాడు. అది మొదటిది. రెండోది, మనము గంటలు గంటలు పూజలు చేయమని నేను చెప్పనమ్మా. ఇవాళ ఉద్యోగాలు అలా ఉన్నాయి కనుక హ్మ్. దయచేసి ఆడవాళ్ళు అయితే పొద్దున కాఫీ తాగితే తాగేసిన భేదం లేదు. స్నానం చేసి జడ విరబోసుకోవడం మాట పక్కనట్టే పెట్టి బాగా ఉండనివ్వండి. హ్మ్. కనీసం రిబ్బన్తోటైనా బ్యాండ్లా కట్టుకోవాలి. అది ముందు ఓకే. బొట్టు పెట్టుకోండి, దీపాన్ని వెలిగించండి. హ్మ్. సమయం సరిపోయిందా, దేవతా స్తోత్రం చదవండి, లేదంటారు నమస్కారం పెట్టండి అమ్మా. ఇలాంటి మార్గాలు ఉన్నాయి. తర్వాత మనకి లక్ష్మీదేవి ఎక్కడో తెలుసా? అగ్నిదేవుల్లో ఉంటుంది. మన శరీరంలో అగ్ని ఎక్కడున్నాడో తెలుసా అమ్మా? నాలిక మీద ఉన్నాడు. అగ్ని వాగ్ భూత్వా ముఖం ప్రావిశదు. అందుకనే అనుటా తినుటా సవ్యంగా చెయ్యి, లోకం బాగుపడుతుంది అన్నాడు. అంచేత మనం ఎవ్వరితోటి కూడా కఠినమైన భాష మాట్లాడవద్దు దయచేసి. ఇది ఒక సూత్రం, అలవాటు చేసుకోవాలి. హ్మ్. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేస్తాను నేను. దీనికి ఉన్నాయమ్మా చక్కటి మంత్రాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. పైగా శ్రావణ మాసం కదా, హ్మ్. దయచేసి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా అమ్మవారికి దీపం పెట్టండి. హ్మ్. అమ్మవారి విగ్రహం జడ విరబోసుకుని ఉండకూడదు, గమనించండి. అన్ని చోట్ల జిల్లాలు లేదమ్మా. భర్తకి దూరమైన స్త్రీయే జడ విరబోసుకుంటుంది. సీతతే వల్ల కూర్చుంది అక్కడ. హనుమంతుడు అడిగాడు, ఏమ్మా జడ విరబోసుకున్నావు, మీ ఆయనకు దూరం అయ్యావా అని అడిగాడు. ద్రౌపదీదేవి మొగుళ్ళని చెట్టించడానికి జడ విరబోసుకుంది. దుర్గామ్మవారు కూడా యుద్ధం చేస్తూ తల ఇలా విదిల్చింది, అప్పుడు జడ విరబోసుకుంది. కానీ ఆవిడ రమ్య కపర్దిని, అందమైన జడలు కలిగినది. ఆ పని చేసి దీపం వెలిగించండి. ఒకవేళ ఆడవాళ్ళే టైం లేదు, మగవాళ్ళైనా చేయండి. వాళ్ళకి ఆచారం పాటించే విధానం అయితే సంధ్యావనాలు చేసుకోవచ్చు. లేదంటారా, దీపాన్ని వెలిగించండి ఉదయం పూట. ఇప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన 2-3 శ్లోకాలు, తమాషా శ్లోకాలు చెప్తాను. లక్ష్మీ అష్టోత్తరంలో తీసుకోండి, దాంట్లో ఉంటాయి. ఏ శ్లోకమైనా సరే. ఇప్పుడు చెప్పబోయే కొత్త శ్లోకం, కొత్తది కాదు, పాతది.
అరచేతి సైజు రాగి పళ్ళెం తీసుకోండి, ఉమ్, నూనె వెయ్యండి, దాని లోపల 9 ఒత్తులు వెయ్యాలి. ఎలాంటివి? తెల్ల ఒత్తుల్ని కుంకంతో మెదిపితే ఎర్ర ఒత్తులు వస్తాయి. అన్నీ ఒక పక్కకు కాకుండా డైరెక్షన్స్ మార్చి 9 నక్షత్రంలా వేసుకోవాలి. ఉమ్, వేసి వెలిగించండి. దయచేసి ఇది గూట్లో పెట్టకండి అమ్మా, కాలిపోయి మంటలు వచ్చేస్తాయి. యువతలకి పెట్టండి. ఓకే. పెట్టి కార్తవీర్యార్జునో నామ ఉమ్, రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ కృతం నష్టంచ లభతే. ఇది మినిమం అంటే కనీసం 45 రోజులు చదవాలి. ఉమ్, గరిష్టంగా 90 రోజులు చేయండి. ఉమ్, వీలైతే 108 సార్లు చదవండి. ఉమ్, నైవేద్యాలు హడావిడేం లేదమ్మా. మ్. చిన్న బెల్లం ముక్క పెట్టండి, 2 అరటిపళ్ళు పెట్టండి, కుదరదండి గ్లాసుల పాలు తేనె చుక్క వేయండి. ఉమ్, శుక్రవారాలు మాత్రం కాస్త పరవాన్నం నివేదన చేయండి అమ్మా. కార్తవీర్యార్జున అమాయక సామ్రాట్టు అనవసరంగా జమ దగ్గర పేరు చెప్పి చావుకొట్టారు అందరూ. అతను గొప్పతనం తెలుసా అమ్మా? సుదర్శన చక్ర మనిషి వచ్చాడు. తన రాజ్యంలో ఎవడైనా తప్పు చేయబోతుంటేట 1000 చేతులతో ఎదుర్కొంటే చంపేస్తా జాగ్రత్తని బట్ట కాళిదాసు వర్ణించాడు. ఉమ్, ఆ కార్తవీర్యార్జున మంత్రం చేత ధనప్రాప్తి జరుగుతుంది. పోగొట్టుకున్నది మనకి రావాల్సింది, బాకీలున్నవి. అంతేకాదు ఉన్నవి కూడా నిలబడతాయి. లక్ష్మీ స్తోత్రాలు కూడా చాలా ఉన్నాయి. ఈ కార్తవీర్యార్జున స్తోత్రం అనగానే ఈ మధ్య చాలామంది గుమ్మడికాయలు కట్టండి మరి ఉన్నాయి, లేవని అంటలేదమ్మా, అవి ఉన్నాయి. కానీ సుకరంగా చేసుకునేవి ఏమిటి? దీపం పెట్టండి, పొద్దున్న కాలిపోతాయి, అవి తీసి పక్కన పెట్టేయండి. కానీ అవి వెలుగుతుండగానే దానికి 11 ప్రదక్షిణలు చేయండి. లేదు కుదరదు 3 ప్రదక్షిణలు చేయండి. రైట్? ఆ దాన్ని చేయాలి. చిన్న బెల్లం ముక్క కానీ 2 అరటిపళ్ళు కానీ. ఇదే హనుమంతుడికి చదివాను కూడా శ్లోకం. ఆయన తమాషా, ఆయనకి నైవేద్యం తెలిసిన దానిమ్మ పళ్ళు. ఎందుకని? గింజలు దిగానే పొర వస్తుంది, పొర దిగానే మళ్ళీ గింజలు. మన కోరికలు అన్నీ అదే బాపతం. కోరికలు తీరే అనేసరికి మళ్ళీ కొత్త కోరికలు వస్తాయి. అందుకని దానిమ్మ పండు హనుమంతుడికి వినాయకుడికి చాలా ఇష్టం. ఓకే. కార్తవీర్యార్జున మంత్రం చేయండి. లక్ష్మీ స్తోత్రం తీసి లక్ష్మీ అమర స్తోత్రం మీ ఇష్టం, ఒక శ్లోకమైనా చదవండి. ఉమ్, అడుగుతారు చాలామంది, 108 అండి ఆఫీసు టైం అయిపోతుందని. మరి ఎందుకు అడిగామమ్మా? 108 అంటే చదవకపోతే 27 సార్లు చదవండి. ఓకే. అంతేకాదు అందుకని ఇంకొకసారి వెంటనే అడుగుతారు, అడగమని చెప్పేస్తున్నాను. మాకు కొంచెం నాన్ వెజ్ అలవాటు అండి, అది మానేయాల్సి ఉంటుందా అండి? అమ్మా వీలైతే కాస్త శుక్ర శని ఆదివారాలు అది వదిలిపెట్టండి, ఇది మాత్రం చేయండి. ఓపిక ఉంటే కాఫీ కూడా తాగకుండానే స్నానం అయిన తర్వాత నెత్తి మీద పోసుకోగల అయిన తర్వాత దీపం పెట్టి తీసుకోండి అమ్మా. ఓకే. ఇది అంతే తప్ప బస్ స్టాండ్లో నిలబడి బస్ స్టాప్లోనూ ఈ మంత్రం నోటితో చదవకండి దయచేసి. ఇప్పటికే చాలామంది కొన్ని స్తోత్రాలు బస్సు ఎక్కే లోపల బస్ స్టాండ్లో చదువుతున్నారు, కొంపలు అడ్డుకుపోతున్నాయి. వద్దమ్మ అలాంటిది. ఇది చాలా సులభ మంత్రము. ఇంకొక్కటే చిన్న మార్గం ఉంది. ప్రతిరోజు సాయంకాలం కాగానే 7 అయిందో చీకటి పడిన తర్వాత మీరు అద్దిల్లైనా సొంత ఇల్లైనా పర్లేదు, ఇంటి ముందు దీపం వెలిగించండి. అరగుప్పెడు ఉప్పు తీసుకుని ఇంటికి దిష్టి తీసేసి ప్రతి గదికిను పెంట మీద పారేయండి, చేతులు కడుక్కోండి. ఓకే. ఇది మీరు 45 రోజుల పాటు చేసినట్టయితే నరదృష్టి పోతుంది, ఓకే. ధనప్రాప్తి జరుగుతుంది, ఇంట్లో పిల్లల ఆరోగ్యాలు బాగుపడతాయి. ఉమ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇండైరెక్ట్గా ఆ ధనుర్వేదంలో చెప్పారమ్మా. ఉమ్. కానీ అలా చెప్పకూడదు. రాళ్ళల్లో రాళ్ళు తయారు చేసి పెట్టి మెళ్ళలో రాళ్ళు వేసుకుంటే మీరు నమ్ముతారు. అది జరిగింది, ఆలోచించుకోండి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.